ప్రపంచం మొత్తం మీద ఎక్కువ మంది చూసినా, కవులు వాళ్ళ రచనల్లో వాడినా, ప్రపంచం మొత్తాన్ని ఆలోచింపజేసిన ఒకే ఒక్క ఫాసినేటింగ్ పెయింటింగ్ మోనాలిసా. మోనాలిసా అనే పదం వినగానే మన మనసులో ఎన్నో ప్రశ్నలు మెదులుతాయి. ఎలా అంటే, మోనాలిసా ఎవరు? ఆమె చిరునవ్వు ఎందుకు మనం చూసే యాంగిల్ని బట్టి మారుతుంది? అసలు ఆ పెయింటింగ్లో దాగి ఉన్న కోడెడ్ మెసేజ్ ఏంటి? 500 సంవత్సరాలుగా ఆ పెయింటింగ్లో దాగి ఉన్న ఒక పెద్ద ఎలియన్ బొమ్మను ఎందుకని ఎవరూ గమనించలేదు? ఇలా ఎన్నో ప్రశ్నలు మన మైండ్లో ట్రావెల్ చేస్తాయి. అయితే ఈరోజు మీ ప్రశ్నలన్నింటికీ సమాధానం దొరకబోతోంది. అది కూడా ఆధారాలతో. మోనాలిసా పెయింటింగ్ని గీసింది లియనార్డో డావిన్సీ. ఈయన 14వ శతాబ్దానికి చెందినవాడు. మన చరిత్ర మొత్తం మీద డావిన్సీతో సమానంగా పోల్చగల వ్యక్తి ఒక్కరు కూడా లేరు. ఈయన యూనివర్సల్ జీనియస్ అండ్ ఎక్స్ట్రార్డినరీ ఇంటెలిజెంట్ పర్సన్. ఎంతోమంది సైంటిస్టులు డావిన్సీని గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్ ఆల్ టైమ్ అని అన్నారు. కొంతమందైతే ఈయన ఎలియన్ హైబ్రిడ్ అని, అందుకే ఆయనకు అంత తెలివి ఉందని అన్నారు. జీసస్కి సంబంధించిన ది లాస్ట్ సప్పర్ అనే పెయింటింగ్ని గీసింది ఇతనే. ఈయన గురించి చెప్పాలంటే చాలానే ఉంది. ఇక మోనాలిసా మిస్టరీలోకి వెళ్లే ముందు ఈ పెయింటింగ్ గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. మోనాలిసా పెయింటింగ్ని గీసింది కాగితం మీద కాదు, చెక్క మీద. అదే చెక్కను ఇప్పుడు స్కేట్ బోర్డ్స్ చేయడానికి యూజ్ చేస్తున్నారు. ఈ పెయింటింగ్ను 1503లో మొదలుపెట్టి 1506 వరకు డావిన్సీ గీస్తూనే ఉన్నాడు. ఇన్ఫాక్ట్ ఈ పెయింటింగ్ ఇంకా కంప్లీట్ కాలేదు. ఈ లోపలే డావిన్సీ చనిపోయాడు. మనమంతా అనుకుంటున్నట్లు మోనాలిసా పెయింటింగ్ మల్లీశ్వరి పెయింటింగ్ లాగా గోడంత ఉండదు. ఎగ్జాక్ట్లీ అది 77 x 53 సెంటీమీటర్స్ ఉంటుంది. మోనాలిసా పెయింటింగ్ ఒక స్పెల్లింగ్ మిస్టేక్. దాని యాక్చువల్ స్పెల్లింగ్ మొన్నలిసా, అంటే ఇటలీలో మై లేడీ అని అర్థం. ఈ పెయింటింగ్ అంటే ఫ్రెంచ్ రూలర్ నెపోలియన్కి చాలా ఇష్టం. అందుకే దీన్ని తన బెడ్రూమ్లో తగిలించుకున్నాడు. మోనాలిసా యొక్క లెఫ్ట్ హ్యాండ్ లాస్ట్ ఫింగర్ని డావిన్సీ పూర్తిగా గీయలేదు. డావిన్సీ తాను గీసిన అన్ని పెయింటింగ్స్ కన్నా మోనాలిసా పెయింటింగ్నే చాలా ఇష్టపడ్డాడట. అందుకే తాను చనిపోయే వరకు కూడా ఎక్కడికి వెళ్లినా తనతో పాటే ఈ పెయింటింగ్ని కూడా తీసుకువెళ్లేవాడు. దీన్ని గీయడం స్టార్ట్ చేసినప్పుడు డావిన్సీ వయస్సు 51 సంవత్సరాలు. మోనాలిసా పెయింటింగ్ 1797 నుంచి ప్యారిస్లో ఉన్న లౌవ్రే మ్యూజియంలో ఉంది. 1911 ఆగస్టులో అక్కడ్నుంచి ఒక దొంగ పెయింటింగ్ని దొంగిలించాడు. ఎగ్జాక్ట్లీ 10 ఇయర్స్ తర్వాత ఆ పెయింటింగ్ దొరికింది. 1951లో ఒక వ్యక్తి మోనాలిసా పెయింటింగ్ పైకి ఒక రాయిని విసిరాడు. అందుకే మోనాలిసా యొక్క లెఫ్ట్ ఎల్బో మీద ఒక ప్యాచ్ ఉంటుంది. ప్రత్యేకంగా మోనాలిసా పెయింటింగ్ కోసం లౌవ్రే మ్యూజియం వాళ్ళు 50 కోట్లు పెట్టి ఒక క్లైమేట్ కంట్రోల్ రూమ్ని నిర్మించారు. అక్కడ ఈ పెయింటింగ్ బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్లో ఉంటుంది. మోనాలిసా పెయింటింగ్ని 1960లో 700 కోట్లుగా విలువ కట్టారు. అంటే ఇప్పుడు దాదాపు దాని ఖరీదు 5300 కోట్లు. ఇప్పుడు ఈ మిస్టరీని సాల్వ్ చేద్దాం. డావిన్సీ మోనాలిసా పెయింటింగ్ని ఎవర్ని చూసి గీశాడో అనే దాన్ని తన రచనల్లో ఎక్కడా ప్రస్తావించలేదు. ఎవ్వరికీ చిన్న క్లూ కూడా వదల్లేదు. మరి మోనాలిసా ఎవరు? ముందుగా మన సైంటిస్టులు ఏమంటున్నారంటే, మోనాలిసా పెయింటింగ్ని డావిన్సీ మేరీమాతను ఊహించి గీశాడని, లేకపోతే డావిన్సీ తన తల్లి ముఖాన్నే మోడల్గా తీసుకుని గీశాడని కొంతమంది అంటున్నారు. మరికొంతమందైతే మోనాలిసా అసలు అమ్మాయే కాదని, డావిన్సీ హోమోసెక్షువల్ పర్సన్ అని, అందుకే సాలై అనే తన శిష్యుని ముఖాన్ని గీశాడని, లేకపోతే అది డావిన్సీ యొక్క ఫీమేల్ వెర్షన్ అని అనుకుంటున్నారు. కానీ ఇవేవీ నిజం కాదు. మోనాలిసా పెయింటింగ్లో ఉన్న ఆ ఫేస్ ఆ కాలంలో ఉన్న ఎవరి ఫేస్తోనూ మ్యాచ్ అవ్వట్లేదు. డావిన్సీ యొక్క క్లోజ్ ఫ్రెండ్ రాసిన ఒక లెటర్ 2005లో దొరికింది. అది అక్టోబర్ 1503లో రాసింది. అందులో డావిన్సీ ప్రస్తుతం ఫ్రాన్సిస్కో డెల్ గియాకొండా అనే పెయింటింగ్ మీద వర్క్ చేస్తున్నాడని ఉంది. గియాకొండా యొక్క భార్య పేరు లిసా గెరాల్డిన్. ఇతను తనకు 2వ కొడుకు పుట్టిన సందర్భాన్ని, తన సొంత ఇల్లు కట్టుకున్న సందర్భానికి గుర్తుగా తన భార్య పెయింటింగ్ను గీయమని డావిన్సీకి చెప్పాడు. ఆ కాలంలో డావిన్సీ గీస్తున్న పెయింటింగ్ మోనాలిసాదే. అయితే దీన్ని బట్టి తాను గీస్తున్న పెయింటింగ్ లిసాదే అని అనుకోవడానికి లేదు.
ఇందులో ట్విస్ట్ ఏంటంటే మోనాలిసా ఫేషియల్ ఫీచర్స్, లిసా ఫేషియల్ ఫీచర్స్ ఒకటి కావని చరిత్రకారులు చెప్పుకొచ్చారు. అయితే 2004లో పాస్కల్ కార్టీ అనే సైంటిస్ట్ స్పెక్ట్రోలైట్ టెక్నాలజీని యూజ్ చేసి హై ఇంటెన్సిటీ లైట్లో మల్టీ లెన్స్ కెమెరాని యూజ్ చేసి ఆ పెయింటింగ్లో ఉన్న లేయర్స్ని సెపరేట్ చేశాడు. అప్పుడు ప్రపంచం మొత్తం ఆశ్చర్యపోయే విషయం తెలిసింది. డావిన్సీ ఈ పెయింటింగ్ మీద యూజ్ చేసిన పెయింట్ యొక్క మందం 40 మైక్రోమీటర్స్, అంటే మనిషి యొక్క వెంట్రుక మందంలో సగం. అందులో 3 లేయర్స్ ఆఫ్ పెయింటింగ్ ఉంది. మోనాలిసా యొక్క పెయింటింగ్ కింద వేరే వ్యక్తి యొక్క పెయింటింగ్ ఉంది. కానీ అందులో ఉన్న అమ్మాయి ప్రస్తుతం మనం చూస్తున్న మోనాలిసా పెయింటింగ్కి కంప్లీట్లీ డిఫరెంట్. ఆమె ఎక్స్ప్రెషన్, వ్యూయింగ్ యాంగిల్ అన్నీ డిఫరెంట్గా ఉన్నాయి. ఆమె ఫేస్లో స్మైల్ లేదు. కానీ ఈమె ఫేషియల్ ఫీచర్స్ లిసాతో మ్యాచ్ అయ్యాయి. డావిన్సీకి లిసా పెయింటింగ్తో అంత సాటిస్ఫాక్షన్ అవ్వలేకపోవడం వల్ల దానినే మోడిఫై చేస్తూ తనకు సాటిస్ఫాక్షన్ ఇచ్చే ఫేస్ కోసం ట్రై చేస్తూ ఉండొచ్చు. కాబట్టి మోనాలిసా పెయింటింగ్లో ఉన్నది ఎవరో కాదు, లిసా గెరాల్డీనే. కానీ మనం ఊహించుకుంటే సరిపోదు కదా. అందుకే లిసా సమాధి తవ్వి ఆమె స్కల్ని బయటికి తీసి దాన్ని కంప్యూటర్లో రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారు. దానిపైన ఫేషియల్ మజిల్స్ యాడ్ చేస్తే మనకు ఫైనల్ ఆన్సర్ దొరికినట్లే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.